ఈ టాప్ 5 మాన్స్టర్ ఫిషెస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎలా గ్రూమింగ్ చేయాలి, ఎలా కేరింగ్ తీసుకోవాలని ఆ ఫిషెస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయిపోతే మీ ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ అయితే ఉంటది. ఈ టాప్ 5 ఫిషెస్ అయితే ఎన్ని ఇయర్స్ అయితే మనం గ్రూమింగ్ అయితే చేయొచ్చు. అలాగే ఆ టాప్ 5 మాన్స్టర్ ఫిషెస్ పేర్లు కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఆ టాప్ 5 ఫిషెస్ అయితే మనము సింగిల్ ట్యాంక్ లో గ్రూమింగ్ అయితే చేసేకి అవుతుందా, లేదంటే సింగిల్ ట్యాంక్ లో మనం గ్రూమింగ్ అయితే చేసేకి అవుతుందా అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేసుకుందాం. అలాగే మనం ఆ ఫిషెస్ కి అయితే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ టాప్ 5 ఫిషెస్ లో మీరు ఏ ఫిష్ అయితే మీకు గ్రూమింగ్ చేస్తున్నారో, అలాగే ఏ ఫిష్ అయితే మీకు గ్రూమింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫిష్ పేరు అయితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ సీజన్ కి ఆ ఫిషెస్ సెట్ అవుతాయా కావా అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసేద్దాం. అలాగే ఈ టాప్ 5 మాన్స్టర్ ఫిషెస్ అయితే ఎన్ని ఫీట్ వరకు అయితే గ్రూమ్ అయితే అవుతాయి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ టాప్ 5 మాన్స్టర్ ఫిషెస్ అయితే మీ సింగిల్ ట్యాంక్ లో గ్రూమింగ్ చేయాలనుకుంటే ఎలా గ్రూమింగ్ చేయాలి, ఏ సైజ్ లో ఉంటే గ్రూమింగ్ చేసేకి అవుతుంది కాదు అని అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. టాప్ 5 ఫిషెస్ వచ్చి టాప్ 1 ఫిష్ వచ్చి రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఆ ఫిష్ అయితే 15 ఇయర్స్ వరకు అయితే మనం గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే అయితే 7 ఫీట్స్ అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. అయితే సింగిల్ ట్యాంక్ లో అయితే గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. టాప్ 5 లో టాప్ 1 వచ్చి రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఆ ఫిష్ గురించి అయితే ఇంకా టైల్ దగ్గర రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అనే పిలుస్తారు. ఇంకా ఆ ఫిష్ అయితే 5 ఫీట్స్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా మనం అయితే 15 ఇయర్స్ వరకు అయితే గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఫిష్ ట్యాంక్ లో అయితే గ్రూమింగ్ అయితే చేయకండి, సింగిల్ ట్యాంక్ లో అయితే గ్రూమింగ్ అయితే చేసుకోండి. అది కూడా మాన్స్టర్ ఫిషెస్ తోనే గ్రూమింగ్ అయితే చేయండి, నార్మల్ ఫిషెస్ అయితే గ్రూమింగ్ అయితే చేయకండి. ఇంకా ఫీడింగ్ విషయం కోసం మాత్రం పిల్లర్స్ యూజ్ చేయండి. అలాగే అప్పుడు వీక్లీ 2 వైస్ అన్న మీట్ అయితే కంపల్సరీ అయితే వేయండి. ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఫిష్ అయితే ఫాస్ట్ అయితే గ్రో అవుతుంది, ఫుల్ యాక్టివ్ అయితే ఉంటుంది. ఇంకా అప్పుడు సమ్మర్ కాబట్టి ఆక్సిజన్ పంప్ అయితే కంపల్సరీ ఉంటుంది, 25/7 ఉండాలి. ఇంకా హీటర్ అయితే అవసరం లేదు. ఇలా ఫిష్ అయితే మీ గ్రూమింగ్ అయితే చేసుకోండి, ఫుల్ యాక్టివ్ అయితే ఉంటుంది. ఇంకా నంబర్ 2 మాన్స్టర్ ఫిషెస్ లో వచ్చేసి అయితే చిన్న క్యాట్ ఫిష్. అయితే మాన్స్టర్ ఫిషెస్ నంబర్ 2 వచ్చి చిన్న ఫిష్. అదైతే మన ఫేవరెట్ ఫిష్. ఎక్కువ ఈ ఫిషెస్ మనం అయితే లైక్ అయితే చేస్తాం, ఎందుకంటే ఫిష్ అయితే చూసాకైతే బెల్ ఉంటది. ఇంకా ఫిష్ అయితే 3 ఫీట్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఫిష్ అయితే 15 ఇయర్స్ వరకు అయితే మనం గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది సింగిల్ ట్యాంక్ లో గ్రూమింగ్ చేయాలి, మిగతా ఫిషెస్ అయితే గ్రూమింగ్ అయితే చేయకండి. ఇంకే ఈ ఫిష్ పెంచేటప్పుడు అయితే చిన్న ఫిష్ పెంచేటప్పుడు మెయిన్ గా వచ్చి టాప్ అయితే మనం ఏదైనా అడ్డంగా అయితే పెట్టాలి, లేదంటే ఫిష్ అయితే జంప్ అయితే అవుతుంది. ఇది కొంచెం అయితే ఫిష్ అయితే అగ్రెసివ్ ఎక్కువ ఉంటుంది, ఫుల్ యాక్టివ్ అయితే ఉంటుంది ఫిష్ కూడా. ఇంకా సేమ్ ఈ ఫిషెస్ కూడా సేమ్ ఫీడింగ్ విషయం కోసం మాత్రమే వీక్లీ 2 వైస్ అయితే మీట్ అయితే వేయండి. ఇంకా నార్మల్ గా పిల్లర్స్ అయితే వేయండి, ఫుల్ యాక్టివ్ అయితే ఉంటుంది. ఇంకా డైలీ 20 మినిట్స్ అన్నా 10 మినిట్స్ అన్నా ఆ ఫిషెస్ అయితే మనం అయితే అట్రాక్ట్ అవ్వాలి, అది యాక్టివ్ అయితే ఉంచాలి, అప్పుడే ఫిష్ అయితే యాక్టివ్ అయితే ఉంటుంది. ఇంకా నంబర్ 3 వచ్చి ఆస్కా ఫిష్. ఇంకా ఆస్కా ఫిష్ అంటే మనం గుర్తొచ్చేదే కలరింగ్ ఆ ఫిష్ కి అయితే. ఇంకా ఫిష్ అయితే 14 ఇంచెస్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా 15 ఇయర్స్ అయితే మనం గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం మెయిన్ గా చూసేది గ్రూమింగ్ చేసాకే దానికి వచ్చే కలరింగ్ అయితే చూస్తాము. ఆ కలరింగ్ రావాలంటే, నేచురల్ కలర్ రావాలంటే ప్రోటీన్ ఫుడ్ అయితే ఫీడ్ అయితే చేయాలి. ఇంకా ఈ ఫిష్ కూడా సింగిల్ ట్యాంక్ అయితే గ్రూమింగ్ అయితే చేసుకోండి. ఇంకా సేమ్ ఫీడింగ్ కూడా అంతే, వీక్లీ 3 టైమ్స్ అయితే ఫీడింగ్ అయితే వేయండి మీట్. ఇంకా నార్మల్ పిల్లర్స్ అయితే వేయండి. ఇలా చేసే ఫిష్ కూడా యాక్టివ్ ఉంటుంది. ఇంకా నంబర్ 4 ఫిష్ వచ్చి అరోనవా ఫిష్. ఇంకా అరోనవా ఫిష్ మనం కలరింగ్ చూసేది సిల్వర్ కలర్. ఇంకా ఫిష్ అయితే ఎంత మన ఫేమస్ మనకి చూడొచ్చు. ఇంకా ఫిష్ కాస్ట్ ఎక్కువైనా చూసాకైతే బల్ల ఉంటుంది. ఇంకా ఫిష్ అయితే 3 ఫీట్స్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా 15 ఇయర్స్ వరకు అయితే మన దగ్గర గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఫిష్ అయితే మనం యాక్టివ్ ఉంచాలంటే అప్పుడప్పుడు మనం అయితే స్మాల్ ఫిషెస్ అయితే వేయాలి. అలాగే మనకి పిల్లర్స్ అయితే తక్కువ అయితే వేయాలి, మీట్ అయితే ఎక్కువ వేయాలి ఫిష్ కి అయితే, అప్పుడే ఫిష్ అనేది యాక్టివ్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు మనము 10 మినిట్స్ అన్నా 5 మినిట్స్ అన్నా దానికైతే యాక్టివ్ అయితే ఉంచాలి, అప్పుడే ఫిష్ అయితే యాక్టివ్ అయితే ఉంటుంది. నంబర్ 5 వచ్చి ఆల్గేటర్. ఆ ఫిష్ ఎందుకు భయపడతారంటే సేమ్ క్రొకడైల్ టైప్ లో ఉంటుంది కాబట్టి ఆ ఫిష్ అయితే మనం చూసి భయపడతారు చాలా మంది. ఇంకా ఫిష్ అయితే 15 ఫీట్స్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఇంకా 50 ఇయర్స్ వరకు అయితే మన దగ్గర అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఫీడింగ్ కరెక్ట్ గా ఫీడింగ్ ఇచ్చి మనం హైట్ యాక్టివ్ అయితే ఉంచితే. ఇంకా ఫీడింగ్ విషయం కోసం మాత్రం పిల్లర్స్ అవి కాకుండా మీట్ వేస్తే మాత్రం కంపల్సరీ 50 ఇయర్స్ వరకు అయితే గ్రూమింగ్ అయితే అవుతుంది. ఫిష్ కి మెయిన్ గా మేము లైక్ చేసేదే ఫ్రంట్ నోస్ దగ్గర అయితే సేమ్ క్రొకడైల్ టైప్ అయితే మనకైతే అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ టాప్ 5 ఫిషెస్ కూడా సింగిల్ ట్యాంక్ లో అయితే మేము గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా
సేమ్ సైజ్ అయితే ఉండాలి. ఒక పెద్దది ఒక చిన్నది ఉన్నా కానీ వేరే ఫిష్ అయితే ఇంకో ఫిష్ కి అయితే అటాక్ అయితే చేస్తుంది. కాబట్టి సింగిల్ ట్యాంక్ లో అయితే గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా సేమ్ సైజ్ ఫిష్ అయితే ఉండాలి. ఈ టాప్ 5 ఫిషెస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి.